అమ్మాయి కలే ఎంత పడింది ఇది చెయ్యదురా, ఇదేమంటారు క్యాన్సిలేషన్ కూడా లేదు ఇది. కానీ స్టైల్ ఇట్లా పట్టుకొని అదంతా 2,000 మళ్ళీ వాడు వాడు 1,000 వాడు ఎలా అంటే నాకు నచ్చింది నీకు నచ్చుతుంది, నాకు నచ్చింది నీకు నచ్చట్లా. 300 బాగుందిరా. ఇదే 300 ఐడియా సపరేట్ కాదా అంటే దాంతో పాటు వచ్చింది కాదా? బాగుంది. ఎప్పుడు కొన్నారు ఇది? వాడు కొన్నాడు. ఆ స్టాండ్ అయితే తలా కొట్టుకుంటున్నాను. మాట్లాడు. ఆ స్టాండ్ అయితే తలా కొట్టుకొనుకున్నాను. వాడే కుడిపించింది ఆ స్టాండ్. అంటే పోయిందా అప్పుడే? చాలా నాకు స్టాండ్ వాడిందే లేదు. వాడు పెట్టుకుంటాను. ఇది ఏం చెప్పిపోతాడు బాత్రూమ్కి. అదే వాడి దాంట్లో ఉంటుంది చూడు ఎవడు తాడిపత్రి మాట్లాడు మాట్లాడి మాట్లాడు మాట్లాడు మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటది, ఇట్లా వాటి మాట్లాడు ఇట్లా వాడి మాట్లాడు వేరే మాట్లాడు ఇట్లా చివాటి కొత్త చచ్చిపోతాడు మనిషి. కొంత గిట్టుకుంటారు కదా దేవుంతో రాదే దాంతో కొట్టు ఒకే దెబ్బకు అడ్డం పడిపోతాడు. బరువు బరువు చాలా బాగుంటుంది. సిల్వర్ పార్టీలో వ్యక్తి కదా అబ్బాయి అంటాను ఇచ్చా పని అంట ఆ పిల్ల ఏమంటారు చెప్పండి చెప్పండి. వాట్ టు డూ వాట్ నాట్ వాట్ టు డూ వాట్ నాట్ రివైజ్ చెప్పింది. అంటే ఐడియాస్ ఏమేమో చేతులకు తెచ్చుకున్నాం. ఫస్ట్ థింగ్ హ్యాకథాన్స్ లో మంచిగా తక్కువ కాంపిటీషన్ పెట్టుకోవాలి. హ్యాకథాన్ పట్టుకొని క్యారల్ పోయించుకుంటా క్యారల్ అదే ఫస్ట్ థింగ్ ఏమంటే హ్యాకథాన్స్ తక్కువ కాంపిటీషన్ వల్ల తక్కువ కాంపిటీషన్ ఉండే హ్యాకథాన్స్ ని వెళ్తాను వెతికి లైక్ ప్రైస్ కూడా ఎక్కువ ఉండాలా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలి. అట్లా హ్యాకథాన్స్ దట్ ఈస్ ద ఫస్ట్. సెకండ్ థింగ్ ఏమంటే దీనికి ఎంతమంది రాస్తాం? 18 టీంలు అంటే 70 మంది ఫిక్స్ అయిపోయినా అయిపోయింది 70 మంది 50 మంది 50 మంది రావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఇది ఇండియా సగం మంది ఏం పెట్టు టీచర్ పెడతారు, టీచర్లు ఇస్తారు. నీకు ఒకటి వర్క్ అంత ఉంటే తెలుసాడా నీకోసం అంత ఒక 500-600 పైన ఖర్చు చేసేంత వర్క్ పెడతాను. నీకు ముందు వచ్చింది కదా అప్పుడే అంటే మీరు మళ్ళీ అంటే టాపిక్ ఇప్పుడు టీం చెప్తానని చెప్పలేదు టీమ్ అసలు దేని గురించి మాకు తెలుసా ఇండెప్త్ కంటే పోయినసారి జూపిటర్ అంటే మాకు అసలు కూడా తర్వాత రీసెర్చ్ చేసుకొని తెలుస్తుంది. ఇప్పుడు మోనాడ్ గ్లిక్స్ అంటారు, అదొకటి థింగ్. అదే హ్యాకథాన్ పేరు. అదొక బ్లాక్ చైన్ అప్లికేషన్ లాగా దాని మీద అంటే నువ్వు ఆడికి పోతే తమ్మి కనపడదు దానికి ఎలిమినేట్ అయిపోయినాడు ఒక పర్సన్. నేను ఉండాలి కదా అది అనుకోనికి ఉన్నాయి గుర్తుందిరా గుర్తుందిరా
ఇప్పుడు నన్ను నిద్ర రాదా అడుగుతుంటే నా మాట అట్లా నేను నిద్ర రాదు నిజంగా ఎక్కువ కూర్చుంటే అసలు రాదు వస్తుందా అనుకోనికి ఉంటుంది కాబట్టి ఉంటుంది. లేదు వస్తే చెప్తాను నేను నీ కుదుతాను నేను బట్టలు తింటాను ఆ పిల్ల తెప్పించి రాదండి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే గ్లోటిక్ ఏజెన్సీ క్లయింట్స్ పట్టుకోవాలని తెలియాలి అంటే అదొక వన్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్మార్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్. మీ ఎక్స్పీరియన్స్ సోషల్ ఆపర్చునిటీస్ సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ అంటే జస్ట్ అది ట్రైలర్ వస్తే మొబైల్ రాయిస్తున్నట్లు ట్రై చేస్తాను. వస్తే వస్తుంది, లేదంటే లేదు అంతే. ఇది ఒకటి స్మార్ట్ థింకింగ్ లో ఒక జస్ట్ ఒక అప్రోచ్ అన్నమాట. దీంట్లో అన్ని ట్రై చేస్తాం. ఇది ఒక వే అని కాదు, ఇది ఒక వే, దీంట్లో మొత్తం అన్ని ఉంటాయి. తర్వాత హ్యాకథాన్స్ అయితే సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అయితే శాస్త్రాన్ని ఎట్లా అనుకున్నావు? ప్రోడక్ట్స్ అంటే ఏదో ఒక టూల్ కానీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు. దాని నుండి ఫర్ ఎగ్జాంపుల్ వీడియో జనరేషన్, ఏ వీడియో జనరేషన్ దట్ ఈస్ అంటే డబల్ పెద్ద ఐడియా, డబల్ ఐడియా. అది గట్టి కూర్చుంటాను, అదొక స్టార్ట్అప్ అవుతుంది. ఏ సాఫ్ట్వేర్ ఆర్టిస్ట్ అదే ఒకసారి ఒక టూల్ ఉన్నట్టు కదా. చిన్న స్టార్ట్అప్ చెప్పాలంటే మొన్న రీసెంట్ గా ఒకటి క్లిక్ అయింది. ఏం చేసినారంటే నువ్వు అన్నం తింటుంటావు, అన్నం కూర్చుంటావు, అన్నం పెట్టావు, ఫోటో క్లిక్ చేసుకుంటావు, అదంటే నువ్వు ఇచ్చేస్తావు. ఆ ఫోటో అంతా అనలైజ్ చేసి దాంట్లో ఏం ఫుడ్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఏది ఎంత తినాలి, ఏ ప్రోటీన్స్ కూడా మళ్ళీ రైస్ చెప్తాది. అంటే మనం వెయిట్ అవన్నీ ఏం లేదండి, వెయిట్ ని బట్టి కూడా ప్రోటీన్ ఆ ఫుడ్ ప్రకారం చెప్తారు. వెయిట్ అవంతా ఫుడ్ ప్రకారం చెప్తారు. క్వాంటిటీ బట్టి నాట్ ఓన్లీ ప్రోటీన్స్, విటమిన్స్ కాదు. నేను అంత స్టాట్ అని చేస్తాను. దానికి ఇన్వెస్టర్ కూడా ఇస్తున్నాను. రెండు తీసుకుంది మనీ 30 million $30 అది కాకుండా ఇంకోటి చూసింది ఏంటంటే మామూలు అదే ఆ ప్రాజెక్ట్ మామూలు మనం కూడా ఏంటాం కదా ఎన్నిసార్లు. అది ఏదైనా చెట్టు కనిపిస్తే దాన్ని గూగుల్ స్కాన్ లెన్స్ తో స్కాన్ చేసి దాన్ని ఏమంతా ఇస్తుంది. ఆ ప్లాంట్ ట్రీ ఫైండర్ కానీ ప్లాంట్ ఫైండర్ అట్లాంటివి చూసింది. సేమ్ దానికి అదే ఇప్పుడు హ్యాకథాన్ అంటే కదా 28 అది అదొక చిన్న థీమ్ అన్నారు. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం స్టేట్మెంట్ ఒక థీమ్ అది దాంట్లో వర్కౌట్ చేద్దాం అనుకున్నాం. డిస్ఫైండర్ అని బేసిక్ ప్రాబ్లం, దాని నుంచి ఎక్స్పాండ్ చేయాలి. దానికి మొన్న నేను మా బావుల ఇంటికి పోతుంటే మా బావుల గారి ఫ్రెండ్ పోతున్నప్పుడు ఒక అట్టికి అట్లా పోయి చెట్లకి మందు తీసిన కట్టి కానీ పొలం ఏం రోగం వచ్చింది అని అడగలేదు. ఆయన నన్ను అడిగిపోయి ఆయనకి ఫోన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫోటోలు పెట్టాను. ఫోటోలు నాకు వాట్సాప్ చేసిన నేను చూపించి చెప్తే అవునా ఇది అని వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మంది ఆయనకి కూడా తెలియదు ఎట్లా ఏమందో. అక్కడే బాగా యూజ్ చేస్తుంది. చాలా ఉంది ఏమంటే వీళ్ళు అంటే ఫార్మర్స్ కి జస్ట్ అంటే ఎట్లా వాడాలో తెలియదు కదా, అదే ప్రాబ్లం. ఎన్ని విధాలు రీక్రియేట్ చేస్తున్నారు, గోర్లు కష్టపడి చేస్తున్నాడు. కానీ మన ఫోన్ వాడి తక్కువ రాదు. ఫోన్ అంటే అసలు ఫోన్ లేకుండా వాళ్ళండి అట్లాంటి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆరోగ్య కేంద్రం దండి ఉంటారు, గవర్నమెంట్ దండి ఉంటారు, అట్లా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు.
ఇంత లేదు పోకపోతే వాడుకోవట్లేదు. ఫీడ్ పెట్టినారు పంట వేసే ముందర సీడ్లు టెస్ట్ చేసుకొని తెచ్చుకోండి, సాయిల్ టెస్ట్ చేసుకొని పెట్టుకొని పోవట్లేదు కదా. మా నాన్న కూడా సాయిల్ టెస్ట్ చేయించుకోవడం, సీడ్ టెస్ట్ చేయించుకోవడం. పోయినసారి సీడ్ యాడ్ బాగా పనిచేసిందంటే ఎక్స్పీరియన్స్ అంటే మాట వర్డ్ ఆఫ్ మౌత్ అతను బాగా చేసి. కానీ ఇది డిసీజెస్ కదా, ఇది వాళ్ళు కూడా అవన్నీ పోవాలి. ఈ అవేర్నెస్ కొంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పండిస్తున్నారంటే వాళ్ళకి ఐడియా ఉంటది ప్రతిసారి చూసింటారు కదా. అంటే దీన్నే అనుకున్నారా? అది ఉంది ఫార్మాట్ లో. అదొక చిన్న 4 ఉంటాయి, ఇది ఒక చిన్న ఒక టీమ్ లో ఇది ఒక చిన్న పార్ట్ అన్నమాట. అట్లా పార్ట్స్ 3 or 4 ఉంటాయి. అది స్లోలీ కాదు, 1 మిల్లీగా ఉంటాయి. స్లోలీ నేను చెప్తున్నాను. స్లోలీ స్టార్ట్అప్ రా ఎగ్జామ్ చీట్ చేయొచ్చు. కాన్సెప్ట్ గుర్తుంటారా? ఇవి కూడా నేను పేరు చెప్తున్నాను. పేరు కాదు, యాప్ నేమ్ అది. స్టార్ట్అప్ నేమ్ స్లోలీ. అది దానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వాడేది అట్లా వాడుతుంటారు కదండి. బ్యాక్ జస్ట్ 20 ఆఫ్లైన్ సెటప్ పెట్టుకున్నాను. మళ్ళీ టీం ఎంత లేదు, 15 అంతే. సాఫ్ట్వేర్ అది అంత మంది అవసరం లేదు. డెవలపర్లు మెయింటైన్ చేసేవాళ్ళు అంతే. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలో కూడా, ఐటీ కంపెనీలో కూడా వాళ్ళే కదా క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. గ్రోత్ కూడా లేదు కానీ ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ ఫ్రీ మార్కెటింగ్ చేస్తున్నారు. జస్ట్ ఒక మీమోడ్ పెట్టాడు, మీ టూల్ బాగా పనిచేస్తుంది అసలు తీసుకుంటాము. అట్లే కదా, అదొక టైప్ ఆఫ్ మార్కెట్. మీమోడ్ పెట్టాడు, మీమోడ్ పెట్టినారంటే బాగా నమ్ముతాం. కోర్స్ 9 టూల్స్ ఫర్ బెస్ట్ మార్కెటింగ్. అట్లా ఉడికినట్టు కాదు. 500 పెట్టేది కూడా మీ నుంచి. అది నేను చెప్తా. కొందాం లేకుండా బాగుంటది. మేమంటే కష్టం జనాలు. అది ఏదైనా వచ్చు కానీ కష్టం రాకుండా అంటే బాగా అడ్వాంటేజ్ తీసుకోండి. కాబట్టి ఆయనకి ఏం పని చెప్పు, ఆన్లైన్లో టూల్ పట్టొచ్చి నన్ను మా డిజైన్ చేసి పెట్టాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏజెంట్ మనకి క్లైంట్ కావాలి. క్లైంట్ పెట్టుకోవాలి. అదే నేను చెప్పండి చూడండి, అట్లాంటి చెప్పండి. ఏజెంట్ లో క్లైంట్ పట్టినామంటే మన నెట్వర్క్, ఫోన్ చేసి మాట్లాడేదో, దగ్గర షాపులు కాసుకోవాలి, బిజినెస్ తక్కువ మాట్లాడాలి. అదొకటి. ఏమని ఉందంటే ఇట్లా మన లోకల్ నెట్వర్క్ లో షాప్లు తెలియకుండా వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి. అంటే ఫస్ట్ వాళ్ళ బిజినెస్ గురించి తెలిస్తే దాని తర్వాత వాళ్ళకి యూజ్ ఉంటే దాని తర్వాత పోవచ్చు. అంతలేదు, చెక్ చేసుకుంటారా, చెక్ తీసుకుంటావు నా సర్వీస్ లో వీళ్ళకి సరిపోతా లేదా, వాళ్ళ కాడికి పోయే ముందు ఆలోచిస్తావు. ఇప్పుడు ఆ మంచి డిజిటల్ లేదు, డిజిటల్ లేదు, అవన్నీ ఆలోచించుకొని పోయి అప్రోచ్ అవుతాము. నేను చూసిందా మా కళాంలో ఇది ఉంటాయి కదా, బైక్ షాపులు అనేది ఆటల్లో వచ్చి చేరినాయి. వాడాలి 2-3 షాపులు పెట్టింటారు. వాడాలి బ్రాంచ్లు కూడా స్టార్ట్ చేసింటారు. అట్లాంటి దానికి ఏమైనా సరిపోతుందేమో. సరిపోతా అవకాశం ఉండదు, అసలు తీసుకోరు బాబు. అవేర్నెస్ కూడా చాలు. మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇంకా మైండ్ సెట్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా, ఉండే వాళ్ళ దగ్గర పోవాలంటే.
జస్ట్ ఉండే అవేర్నెస్ ఆల్రెడీ కొంచెం తెలిసిండాల వాళ్ళకి తెలిసి పుష్ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంత అంతా ఉంటది, వాళ్ళకి అసలు ఏం తెలిసింది, ఏం ఎట్లా చేయాలో తెలిసిండదు, కానీ వాళ్ళకి మైండ్ లో ఉంటాయి అనమాట. ఇలా స్విగ్గీ వీళ్ళు అన్నింటిలో చేసుకుంటారు, చేసుకుంటే బాగుంటుంది అబ్బా అని వాళ్ళ ఆ కొడుకులతో అంటారు. కానీ కొడుకులకి లైక్ దే డజంట్ హ్యావ్ ఏం లేకపోతే అనుకో, నాలెడ్జ్ లేదనుకో, వాళ్ళకు స్విగ్గీలో లిస్ట్ చేయదు. ఇంకొకటి ఏమంటే అవేర్నెస్ లేకున్నా కూడా ఈవెన్ గూగుల్ మ్యాప్స్ లో కూడా లేని షాపులు రెండు కూడా బయట ప్రతి షాప్ ముందున్నాయి ఎదురుగా, ప్రతి షాప్ కొన్ని ఈ సగానికి సగం షాపులు గూగుల్ మ్యాప్ లో లేవు. అసలు లేవా? లేవు. సగానికి ఉన్నాయి, సగం ఉన్నాయి, సగం లేవు. లొకేషన్ చూస్తున్నావు, సగం లేవు అనమాట. నేనే నా షాప్, మా షాప్ నేను లిస్ట్ అవుట్ చేసిన గూగుల్, నేను ఇప్పుడు కూడా అట్లా ఫ్రీగా చేసుకోవచ్చు. రోడ్ ఇంత కూడా అది సర్వీస్ ఇస్తాం బ్రో నేను అంటే ఇంకొకటి ఇంకోటి ఉందిరా, అవేర్నెస్ లేని ఒకటి వెళ్ళి చెప్పాలి, ఇవన్నీ చెప్తాం. నమ్మడు రాదు చెప్తాం వాడి నమ్ముతాడు అనుకో. నమ్ముతాడంటే ఆ పాయింట్ లో వాడు ఎందుకు పెడతాడంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఆ టైంలో మనం ఏమంటాం సరే వాల్యూ ఫస్ట్ రిజల్ట్ అది అప్రోచ్ చేయొచ్చు. అది అవుతుంది, మనకి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. అంటే మన టైం వర్కౌట్ చేయకూడదు, వర్కౌట్ చేయకూడదు. ఇనిషియల్ మనకి కావాల్సినంత తర్వాత నెక్స్ట్ వాళ్ళని ఒక 6 months అయిన తర్వాత వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇస్తాం మేము అంత అన్నా కానీ మనం ఉండేటట్టు సిచ్యువేషన్ ఉంటే అప్పుడు అంటే ఆ క్లయింట్ బట్టి మనం చేయాలి. పెద్ద క్లయింట్ అనుకో, వానికి ఒక నెల ఫ్రీ అయినా చేయవచ్చు, ఉంటుంది, మనకి ఉంటుంది, వానికి ఉంటుంది. కాబట్టి ఏం లేదురా. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న ఏం చేస్తాడు, మందుల షాపులు పోతాడు, పొలానికి వాళ్ళ షాపు బాగా పరిచయం అన్నమాట. మా లైక్ ఏమంటారా అప్పుడైనా ఇస్తారు, ఇప్పుడు డబ్బులు లేకుండా అందుకు క్లోజ్ అవుతారు. మా నాయన డైలీ కస్టమర్ పరిచయం ఉంటారు. మా నాన్న తెలిసిన వాళ్ళు అప్రోచ్ వెళ్ళి ఇవన్నీ ఉండాలి. నాది ఇప్పట్లో ఓటరా డిజిటల్ ప్రెజెంట్ తెలియదని ఎవరు ఉంటారు, ఉన్నారు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మోస్ట్లీ ఉండరు. పర్సంటేజ్ ఎక్కువ కి అవసరం లేకుండా ఉంటుంది. అక్కడ ఎలిమినేట్ చేయాలి. పర్సంటేజ్ కూడా ఎక్కువ. ఒక 30 ఎక్కున్నామా తెలియకుండా ఇంట్లో వాళ్ళ కొడుకుల కన్నా తెలిసింటది కనీసం. మొబైల్ లేకుండా ఎవరు ఉంటాడు? పేరెంట్స్ అయితే ఫేస్బుక్ యూజ్ చేస్తారు. ఊరా ఫేస్బుక్ లో దండి ఉంటది కానీ ఇన్స్టాగ్రామ్ లో ఏం చేసేస్తాం మనకు. ఫేస్బుక్ లో దండి తెలుస్తుంది. మనం పెట్టే ప్రతి రీల్ ఇన్స్టాగ్రామ్ పెట్టే ప్రతి రీల్ ఫేస్బుక్ లో పెడతాం. అవి టీచర్స్ కి, ప్రొఫెసర్స్ కి, పేరెంట్స్ కి రీచ్ అవుతాయి. ఎందుకు వాళ్ళే చూసినారు. మనం ఇద్దరికి షిఫ్ట్ అయినా కానీ వాళ్ళు ఆడుతున్నారు. ఫేస్బుక్ ఓపెన్ చేయలేదు. నేను ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిండ్రా వెళ్ళి జస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేసినానంటే అప్పుడు అదే గేమ్ ఆడుతుంటాను. అకౌంట్ స్విచ్ కానీ ఫ్రీ ఫైర్ గేమ్ అకౌంట్ స్విచ్చింగ్ కోసం ఫేస్బుక్ వాడలేదరా? నేను వాడినాను అబ్బా. నేను నా ఫోటోలు చూడు, నా 6, 7 ఫోటోలు కూడా ఉంటుంది. నేను వాడినా కానీ నాకంటే అకౌంట్ వెళ్ళలేదు. నన్ను గుర్తించి కాదు పెట్టు ఇన్స్టాగ్రామ్ అయితే చాలా ఇచ్చింది. మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ చాలా నాకు ఇస్తాను. వాడుకుంటా అదే పద్ధతి. యూట్యూబ్ పాయింట్ ఆబ్రో ఇన్ఫ్లుయెన్సర్ కాదు, పద్ధతి వాడే దాంట్లో ఉంటుంది. నా టిక్ టాక్
టిక్ టాక్ నుండి షిఫ్ట్ అయ్యింది. ఫేస్బుక్ టు టిక్ టాక్, టిక్ టాక్ టు ఇన్స్టాగ్రామ్. బయట పో, ఉండేది ఇన్స్టాగ్రామ్ లేదా? టిక్ టాక్ ఫస్ట్ తర్వాత ఇన్స్టాగ్రామ్. ఇంకేమున్నాయి? అంతేరా ఇంకా ఉన్నాయా? వీడితో ఎలిమినేట్ చేయాలి. The 3 legit ways to make money. Yes. బల్క్ మనీ ఒకే కరెక్ట్. బల్క్ మనీ ఒకే కరెక్ట్. అవును, బల్క్ మనీ అయితే ఇంకా తక్కువలో తక్కువ అంటే మనం బ్యాట్ అయితే హ్యాకథాన్ బల్క్ మనీ. హ్యాకథాన్ వచ్చిన తర్వాత ఒకటి కొంచెం టైం పడుతుంది. జస్ట్ హ్యావ్ టు యూజ్ ఫస్ట్ హ్యాకథాన్, సెకండ్ ఏజెన్సీ, దాని తర్వాత సోషల్ ఏమైనా ఏఐ థర్డ్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్, లైక్ సోషల్ ఎక్స్పెరిమెంట్, ఫోర్త్ సోషల్ ఎక్స్పెరిమెంట్. దాని తర్వాత క్లయింట్స్ ఎట్లా ఫైండ్ ఉంటే దానికి ఇంకా సపరేట్ ప్రోడక్ట్ లో మీకు ఏమంటే దానికి కూడా మనం ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టుకుంటే ప్రోడక్ట్ అంటే మంచి ప్రాబ్లం ఉండాలి, రియల్ గా సాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు క్యాలిక్యులేట్ చూపించేది. ఇంకా కొంతమంది వెయిట్ జిమ్ ట్రైనర్స్ జిమ్ కోసం పోతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, డైలీ క్యాల్కులేట్ చేసుకుంటారు. రైస్ వేసుకునేది కూడా వెయిట్ మిషన్ తీసుకొని ఎంత తింటున్నాం, రైస్ వండిన రైస్ దాంట్లో వేసి వెయిట్ చెక్ చేసి తింటారు. అట్లాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ వెయిట్ మిషన్ దగ్గర ఉండదు. ఫోటో తీస్తే దాని క్వాంటిటీని బట్టి క్యాలరీస్ తీయచ్చు. వంటి క్వాంటిటీ ఎంత చెక్ చేస్తారు అలాంటిది. నేను నాకు అదే డౌట్, అది కూడా చెక్ చేసి ఉండొచ్చు. అంటే ఎక్కువ దాని లెంత్ విడ్త్ అన్నది అడుగుతుంది కదా. అది దాని ఏరియా ఏరియా కెపాసిటీ ఏరియాని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఇట్లా అనుకుంటాం దా చేసింటే ఇప్పుడే చూస్తాం షాక్ అవుతాం. జనరేషన్ ఎట్లా అంటే అన్ని పాజిబుల్. నూట 2 సంవత్సరాల కిందట ఇది ఇంపాసిబుల్, అసలు కాదంటే ఇంపాసిబుల్ అయిపోయింది. అది ఎప్పుడైనా కదా చెప్పింది. నా పేరెంట్స్ నేర్పియాలంటే ఎట్లా వాడాలా అని. ఎందుకంటే వాళ్ళు వాడితే వాళ్ళకి ఐడియాస్ వస్తాయి, మంది వస్తుంది. ప్రోడక్ట్ ఎట్లా అంటే మంచి సొల్యూషన్ పట్టుకోవాలి. మంచి ప్రాబ్లం ప్రాబ్లం పట్టుకొని దాన్ని సాల్వ్ చేయాలి. ఈజీగా ఎంత సింప్లిఫై ఉండాలంటే ఖర్చు వస్తుంది కదా. ఖర్చు ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే లైక్ బిల్డింగ్ మనం స్టార్ట్ పెట్టేస్తాం, అది కూడా అంతే. ఫస్ట్ డొమైన్ కొనాలి, తర్వాత హోస్టింగ్, ప్లాట్ఫామ్ ఫీజు అన్నీ ఉంటాయి. ఈ డెవలప్మెంట్ ఖర్చు మొత్తం ఉంటాయి. డెవలప్మెంట్ ఖర్చు ఇదంతా అయిపోయిన తర్వాత మార్కెటింగ్ ఖర్చు. మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ రూపాయి మార్కెటింగ్ చేసుకోవచ్చు. లైక్ అది లైక్ పొటెన్షియల్ ఫుల్ ఉంది అనుకో, వర్డ్ ఆఫ్ మౌత్ పోతుంది. అది పోయే పొటెన్షియల్ ఉంటే లైక్ మార్కెటింగ్ అవసరం లేదు. నువ్వు జీటీఎం పెట్టే విధానం బాగుంటే క్లూడేలా వాడే పొటెన్షియల్ ఉండాలి. అది ఫ్లూలే చూడు ఎక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు వాడింది బెస్ట్ అది ఏంటంటే, నార్మల్గా ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు వాడుతుంటాడు ల్యాప్టాప్, మీటింగ్ ఉంటుంది, ఫేక్ మీటింగ్ అంటే ఫేక్ మీటింగ్ ఉంటుంది. ఫ్లూలే వాడుతుంటాడు. స్క్రీన్ మీద పడింటది, స్క్రీన్ షేర్ చేసింటాడు, స్క్రీన్ మీద పడింటది, కానీ ఆ స్క్రీన్ లో అది వాన్ చూసి కనిపిస్తుంది. అది వేరే వాడు పట్టుకొని వచ్చి వీడియో చూస్తారు. అది ఎట్లా బైపాస్ చేసిందిరా? ఇది గూగుల్ మీట్, ఒకవేళ గూగుల్ మీట్ అనుకో, అసలు అప్లికేషన్ యాక్సెస్ చేయదు. మొత్తం స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా పోతుంది. ఈ క్లూ లైన్ ఒక్కటి ఎట్లా బైపాస్ చేసింది? గూగుల్ అనేది బయట గూగుల్ అనేది విర్చువల్ గా సిస్టమ్ లో ఉంది రాదు. సిస్టమ్ లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం? అట్లా 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 చూపిస్తుంటది. పక్కనోడు ఇంకొకటి వచ్చి వీడియో వచ్చి చూపిస్తాడు, చూడప్పుడు స్టూడెంట్ ఎట్లా
ఫేక్ ఇంటర్వ్యూ ఎట్లా తీసుకున్నాడు, ఎట్లా ఫేక్ ఇంటర్వ్యూ ఫేక్ ఎగ్జామ్ ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు అని నువ్వు చేయొచ్చు అయిపోయింది వీడియో చాలరా వీడియో చాలు ఎట్లుండదు వీడియో. సూపర్ మార్కెటింగ్ మాత్రం అయితే. అదే వాడి యాప్ వాడి ప్రోడక్ట్ అట్లా ఉంది కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయింది అంతా. ప్రోడక్ట్ పొటెన్షియల్ బట్టి ఉంటది, మార్కెటింగ్ చేసి ఉంటాయి కానీ సో ఇట్లా ప్రోడక్ట్ పడుతుంది. సరే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కొద్దిగానే చేయాలి. యూట్గా వచ్చేది ఇన్కార్పొరేషన్ సపరేట్ ఇన్కార్పొరేషన్ అనేది అదే డెవలప్మెంట్ కాస్ట్ మొత్తం వస్తుంది. ఒక 30,000 వేసుకో, 30,000 బేస్ ప్రైస్ తిరిగి 1 lakh దగ్గర వస్తుంది. 1,67,000 అన్నా 60-70 వస్తుంది. బరాబర్ 6 నువ్వు గట్టిగా ఐడియా ఉన్నట్టు పెట్టచ్చు. పెట్టిందంటే పెట్టదు. కానీ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ లో దాని కోడింగ్ రాపించేది కూడా అవుతుంది. కోడింగ్ రాపించు బయట అంటే టూల్స్ ఉన్నాయండి ఏమంటారు అవంటూ వాడితే కదా లేదా రెడీ టు మార్కెటింగ్ టూల్ ఐడియా టు రెడీ టు మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ స్టేజ్ కి ఐడియా టు డెవలప్మెంట్ పోతున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు కాదు పైన ఇంకా అన్నట్టు ఐడియా టు డైరెక్ట్ రెడీ టు మార్కెటింగ్ అట్లా టూల్ ఉంది. మధ్యలో స్టేజెస్ అన్ని పోయి టెక్స్ట్ బాంబ్ లో నేను ఐడియా పెడతావు ఏం చేయాలనుకున్నాను అది నువ్వు వెంటనే దాన్ని చెప్పి మార్కెటింగ్ చేస్తావు. రెడీ టు మార్కెటింగ్ టూల్స్ అన్ని మనకు వచ్చే ప్రోడక్ట్ అన్ని మధ్యలోనే రీసెర్చ్ కాదు లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి షిప్ ఏంటి టెస్టింగ్ ఫేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే దానికి సపరేట్ ఒక పేజ్ ఉంది, దానికి బిల్డ్ చేసుకుంటారు. రెడీ టు మార్కెటింగ్ లో ఆ బిల్డింగ్ పేజ్ లో సపరేట్ మోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిల్డ్ చేస్తున్నాం అనుకో, దాంట్లో ఇంకొక అలాంటి వరకే బిల్డ్ చేసుకుంటాను. అదంటే దాని రోల్ ఏమంటే నువ్వేం లేదు మా ఇదే ఇది కదా, మేము ఇంత బిల్డ్ చేసినాం కదా, ఇది మేము ఒకసారి మార్కెటింగ్ చేసుకునే ఉంటాము. నీ పని ఏమంటే మార్కెట్ లో కొత్త ఫీచర్స్ వచ్చినాయి, కొత్త ఏమైనా ఐడియాస్ వచ్చినాయి, స్కేల్ చేయాలనుకుంటున్నావా, నువ్వే రీసెర్చ్ చేసుకోవాలా, నువ్వే కోడ్ రాసుకోవాలా, నువ్వే అప్డేట్ చేసుకోవాలి. ఈ సాయం దాని పని అది అది తీసుకుంటుంటారు. అది అది ఇప్పుడు అంటారు కదా రెప్లిట్ అని తెలుసు కదా, రెప్లిట్ ఏమన్నారంటే ఇప్పుడు దాని కూడా అదే రాసుకుంటున్నారు, దాని కూడా అదే సార్ రీసెర్చ్ చేసుకుంటారు, అదే కొత్త ఫీచర్స్ తీసుకుంటారు, అదే ప్రియారిటైజ్ చేసుకుంటారు. ఇంప్లిమెంట్ కాదు ఏమన్నా ఉంటారు. ఎస్ అని కొడితే అదే కోడ్ రాసుకుంటారు, అదే బిల్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు, అదే చెప్తారు. ఇది ఇట్లా వర్క్ అవుతుంది. జస్ట్ 1 year ముందు కోడ్ రాయాలంటే డెవలప్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అదే రాసుకుంటున్నట్టు అదే ఫీచర్స్ చేసుకుంటుంది అంటే డెవలపర్ అవసరం లేదు, మార్కెటర్ కూడా అవసరం లేదు, మార్కెటింగ్ మొత్తం ఏ చేసుకోవడానికి జస్ట్ ఫైన్ చూసేవాడు కూడా కావాలంటే మేనేజర్ 90% ఆఫ్ రోల్స్ ఆటోమేటిక్ అయిపోయినాయంట. మరి 10% ఏముంటాయంటే థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ అన్నారు. చెక్ చేసి జస్ట్ డెసిషన్ ఇచ్చే ఒక్కటే. మనం ట్రెడిషనల్ గా బిల్డ్ చేస్తున్నాం అంటారు. ఈ కాలంలో ఈ కాలంలో క్యాస్ట్రాలెట్ ఇంత టైం తీసుకోవాలి వెంటనే. మన దగ్గర బడ్జెట్ కూడా లేదు, పెట్టుబడి పెట్టారు. మన దగ్గర ఉంటే మన థింగ్స్ కూడా ఎంత ఫాస్ట్ పోతుంది. ఎంతైనా మంది ట్రెడిషనల్ ప్లే ట్రెడిషనల్ అది యూజ్ చేస్తే స్టాండర్డ్ ఉంటుంది. అంటే డిఫర్ ఉంటుంది ప్రోడక్ట్. కానీ ఇప్పటికీ నువ్వు రెడీ టు మార్కెటింగ్ టూల్ వచ్చినా కానీ అదంత సాటిస్ఫైయింగ్ టూల్. అవును సాటిస్ఫాక్షన్ ఇంకా ఉన్నా అంటే ఐడియా వాడకం ప్రోడక్ట్ ని బట్టి మాట్లాడానికి వర్కౌట్ కాదు అట్లా.
అది 50% ఆఫ్ ద టూల్స్ వర్కౌట్ కావాలి. వర్క్ 50% ఆఫ్ ద ప్రాడక్ట్స్ వర్కౌట్ కావాలి. కానీ వాడు అనుకున్న ఎక్స్పెక్టేషన్ లెవెల్ కి సాటిస్ఫై ఇవ్వదేమో. ఆటోమేట్ చేయాలంటే ఏమనుకుంటాం, అది వచ్చేకి ఇంకో 2 years పడుతుంది అనుకుంటారు. మాస్టర్ మొత్తం అది అయితే చేస్తాను. ఒకసారి ఆలోచించాం, మీ ఐడియా అది ఒకటి చూద్దాం. ఒకసారి అది చెప్పాం మొత్తం ఎట్లా చేపిస్తాను మనిషి వరకు ఒకసారి ఇంపాసిబుల్ అనుకున్నావు, అవన్నీ ఊరికి పెట్టేసావు. ఇంపాసిబుల్ అన్ని పెట్టుకోండి. మీ మైండ్ ఏమన్నా కాంప్లెక్స్ రాదు. నా ఐడియా నేను చెప్తాను. చెక్లిస్ట్ చేశాడు అంత ఆటోమేటిక్ నెక్స్ట్ చేయాలని నేను చెప్తాను. నువ్వు అది చేయమంటే అది చేస్తా. మల్టిపుల్ టూల్స్ వస్తాయి. మల్టిపుల్ నువ్వు చెప్పురా, వర్క్ లో చెప్పు. వర్క్ లో నేను నాకు చెప్పనీకి రాదు. నేను కాంప్లెక్స్ థింగ్స్ అయితే కాంప్లెక్స్ అయిపోతుంది. అదే చెప్పురా, నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకుంటావా? ఇంకా రాంగా రైట్ చేయలేదో చెప్పేస్తాడు. ఒక స్టార్టింగ్ ఫ్లో అంటలేదు, స్టార్టింగ్ ఒకటి చేస్తుంటే తప్ప ఎట్లంటే ఇప్పుడు మన బిల్డింగ్ పేజ్ కదా, ఇంకా మన హైరింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. వర్కలు అన్ని డివైడ్ చేసుకొని దానికి ఒక్కో దానికి ఒక్కో టూల్స్ అలొకేట్ చేసేసి దానికి ఒకటి పాయింట్ చెప్తాను. ఈ ఎంబీటీ ఫంక్షన్ మీరేంటి ఇప్పుడు మనం బిల్ చేసిన ఎంబీటీ దానికి ఎట్లా దాని వరకు చెప్పుకుంటా, దాని వరకు ఆటోమేషన్ ఎట్లా అంటే మనం ఏం చేస్తాం ఇష్టం కావాలంటాం. ఇప్పుడు మన వర్క్ బిల్ చేస్తాం 6 months కూర్చొని రీసెర్చ్ చేస్తాం. అదొక 1 day లో కూర్చొని నేను చేసేది మొత్తం రిపోర్ట్, పెద్ద రిపోర్ట్ ఇప్పుడు చేసి పెట్టేస్తాం, అయిపోతుంది కదా. అవుతుంది కదా. అదైతే ప్రోడక్ట్ బిల్డింగ్ కి ఇప్పుడు హైరింగ్, మెంటర్ హైరింగ్ ఇవన్నీ ఏదో చెప్పేది. హైరింగ్ మెంటర్ ఒక్కటే మనం పోయి మాట్లాడాల్సి వస్తుంది. కోల్డ్ మెయిల్ పెట్టి అంటే ఇవన్నీ పెట్టి ఇనీషియల్ గా వర్కౌట్ కాదన్నమాట. మనమే మాట్లాడి నెగోషియేట్ చేసి కోడ్ బిల్ చెప్పేది వస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఇవంతా అంటే ఇంకా జస్ట్ ఒక ఇద్దరు ఉంటే మొత్తం ఏ చేసి పడేస్తుంది. చేసి పడతా అన్ని చేస్తాయి, కానీ దానికంటూ ఖర్చు ఉంటది. ఏ టూల్ ప్రీమియం కొనాలా, మరి డెసిషన్ తీసుకుని ఉమ్మని ఉండాలి. కానీ ఇస్తుంది, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మనం అనుకోండి ఒక అవుట్పుట్ కాదు, అసలు కాదు. అది ఏం యూనివర్సిటీ అనుకోండి, అది యూనివర్సిటీ దాని యూనివర్సిటీ అది ఏమనుకుంటే అవుట్పుటే ఇస్తుంది. మీకు చేంజ్ చేయమంటే స్లైడ్ చేంజెస్ చేస్తుంది. ఇప్పుడు నా టార్గెట్ అంటే హ్యూమన్ ఉండడు రా దాంట్లో, మెంటర్ కూడా అదే కంటెంట్ ఆటోమేటిక్ ప్రైజ్ ని తీసుకొస్తారు. బెస్ట్ కంటెంట్ అదే రీసెర్చ్ చేసుకుంటారు, అదే తీసుకొస్తారు. ఏజెంట్ అలాగా ఏజెంట్ వీడియో అదే మంచి క్రియేట్ చేసుకుంటారు. క్యారెక్టర్ ఒక్కొక్కసారి క్రియేట్ చేస్తారు, అదే ఆ మంచి వాయిస్ ఇస్తారు, ఆ మంచి కంటెంట్ చేస్తారు, అంతా డ్రాఫ్ట్ అయిపోతుంది. అదే వీడియోస్ ఎల్ఎంఎస్ బిల్డ్ చేస్తారు, పాడేసుకుంటారు, సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకుంటారు. మనం ఏమేమి చేయాలంటే 1-to-1 మెంటర్స్ ఫోన్ చేస్తావు, కస్టమర్ కాల్ దగ్గర ఏ మాట్లాడుతుంది. అదే ఏం ఫీచర్ మనం ప్లాట్ఫామ్ వరకు మార్కెటింగ్ ఫోరం అదే చేసుకుంటారు. 1-to-1 మెంటర్స్ ఆటోమేటిక్ కాల్ చేసి 1-to-1 స్టూడెంట్స్ కూడా అదే 1-to-1 మెంటర్షిప్ ఏంటంటే అదే సపరేట్ ఈసీ మెంటర్ ని బిల్డ్ చేసుకుంటారు, సివిల్ మెంటర్ బిల్డ్ చేసుకుంటారు. విజువల్ గా నువ్వు ఈసీ మెంటర్ చేయాలన్నా దానికి ఫోన్ చేస్తే ఏదైతే మాట్లాడతావు, నీకు ఏం డౌట్స్ ఉన్నా 100% బెటర్ దాన్ హ్యూమన్ మాట్లాడు. హ్యూమన్ టచ్ ఉండదు అనుకో, నాలెడ్జ్ అంత షేర్ చేస్తాను. ఆ ఫ్రేమ్ వీడియో క్రియేట్ చేస్తాను, ఆ కంటెంట్ చెప్తాను. ఇప్పుడు మనం కంటెంట్ బిల్డ్ చేస్తున్నాం, అదే చెప్తావు, అదే చేస్తావు, అదే ఎలిమెంట్స్ చేసుకుంటావు. ఇలా అంశం నువ్వు ఆడి డెసిషన్ ఏమంటే మనిషి ఉంటారు మేనేజర్ ఈ వర్క్ లో వస్తుంది అంటే నమ్ముతాను. నమ్మను కూడా తెలియదు ఇప్పుడు వరకు ఎవరు తీసుకొచ్చలేదు. ఇప్పుడు వరకు ఒకవేళ ఇచ్చినా గానీ అంటే అంత ఎఫిషియెంట్ రిజల్ట్ రావాలి. ఇప్పుడు రావాలి, ఇప్పుడు చేయొచ్చు, ఆలోచించవచ్చు, చేయొచ్చు, అవుట్పుట్ ఇస్తారు. కానీ మనం అనుకున్న రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది. 5 years లో పక్క వస్తుంది. 5 years కూడా రాదు, 2 ఏళ్ళలో రావచ్చు కాదు, 1 year రేపు రావచ్చు, చెప్పలేము. మరి ఎవరు వర్క్ చేసిండొచ్చు,
మన ఆయన వర్కౌట్ ఒక ఆమె క్వశ్చన్ అడిగింది 2-3 క్యారెక్టర్స్ మన ముగ్గురు ఏతో క్రియేట్ చెప్పారు అన్నమాట. జస్ట్ లైక్ మనం ఇప్పుడు వీడియో తీసుకున్నామా అట్లా ఏతో చెప్పారు. అది ఇప్పటికీ రాలేదు. నెక్స్ట్ మోడల్ పక్క వస్తుంది అని చెప్పారు. మంచి 2 ఏళ్ళు అన్న 2 ఏళ్ళ తర్వాత ఏమో తెలియదు 2 ఏళ్ళు లేదా ఇంకో 1 year కావచ్చు సూన్ రావచ్చు మేబీ 2 months రావచ్చు అవంతకు రావచ్చు ఎప్పుడైనా వర్కౌట్ చేస్తుంటారు ఇప్పటికీ ఇప్పుడు నేను చెప్పింది ఎవరైనా వర్క్ స్టీల్స్ మోడ్ అంటారు కదా. స్టీల్ స్టార్టర్స్ అంటే నీ ఐడియా బయట పెట్టారు హైడ్ వాళ్ళు జస్ట్ వాళ్ళని హైడ్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక్కటే తెలుస్తాయి ఐడియా. వర్కౌట్ చేస్తారు. లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది ఐడియా. అట్లా మన మాస్టర్ దాన్ని పెట్టుకోవచ్చు కానీ లైక్ అది వర్కౌట్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ అట్లాంటి శాప్ ప్రొడక్ట్స్ బాగా వర్కౌట్. గ్లూలీ కూడా అది హై చేసుకోవచ్చు. స్టీల్ అవి వచ్చిండొచ్చు చెప్పలేదు కదా గ్లూలీ. ఎందుకంటే బయట చెప్తే ఇంపాసిబుల్ అనేది లేదు. అదైతే గ్యారెంటీ ఇవ్వగలవు కానీ లేదు. నెక్స్ట్ 2-3 years 5 years మనం ఆలోచించండి 3-4 ఏళ్ళ కింద డెవలప్మెంట్ చేయాలంటే ఎంతమంది రోజు వచ్చిందని సామాన్ తీసుకున్నా కానీ ఒకసారి ఆలోచించండి. అప్పుడు తలుచుకుంటేనే ఇప్పుడు ఏదా 3-4 గేమ్లు తెచ్చుకున్నాం. 3-4 నెలలు అసలు దానికే పెట్టినాం. మన ట్రైనింగ్ అంతా దానికే పెట్టినాం. మనం అనుకుంటాం కానీ కామన్ అయిపోతుంది. మనకి కామన్ అయిపోతుంది. ఇప్పుడు లవ్బుల్ కూడా కామన్ అనిపిస్తుంది. 3 ఏళ్ళకి ఆ లవ్బుల్ వచ్చింటే చెడగొట్టుకుంటుంటారు. ఇప్పుడు సగానికి సగం మందికి లవబుల్ అంటే ఏమో కూడా తెలియదు కానీ యూజ్ చేసింది. వింటారు సోషల్ మీడియాలో హాలిడేస్ చేసింటారు కాబట్టి వింటారు. యూజే చేసింది. విద్యార్థి ట్రైనింగ్ మనప్పుడు అయితే ఊరికి తెలియదు. పేరు విన్నారంటే విషయమే చెప్తాను. అప్పటి నుంచి అదే కదా అది ప్రీమియం ఉంది కదా. ప్రీమియం గురించి చెప్తాను. డిపెండ్ అంటే క్రెడిట్ ఫ్రీ ఇస్తారు. ఎన్ని క్రెడిట్ ఇస్తారు? ఒకసారి 5 ప్రాంపుల్లో 5 ప్రాంప్ట్లో అంటే ప్రాంప్ట్ మొత్తం ఫస్ట్ ఆర్టిఫిషియల్ చేస్తావు. దీని ప్రొఫైల్ కానీ లోటిక్ వెబ్సైట్ వచ్చింది అంటే 5 ప్రాంప్ట్ లేదు. దాంట్లో 2 రేట్లోనే చేసినారా? నేను చేసిన 3 ప్రాంప్ట్ 10 పేజీలోనే తీసుకుంటారు కదా. ఒక ప్రాంప్ట్ కింద కదా లవబుల్ ప్రాంప్ట్ వాళ్ళ ప్రాంప్ట్ చూడాలి. ఒక్కొక్క ప్రాంప్ట్ 600 పేజీలు ఉంటాయి. ఇంత టైం తీసుకుంటానంటే ఆ ప్రాంప్ట్ చూస్తే రోజంతా అయిపోతుంది. ఒక రోజంతా అదే తీసుకుంటాను నోటికి. మరి మించి బేసిక్ ప్రాంప్ట్ కదా చాలా విన్నట్టున్నాను. నాకు రాసి 80 లైన్లు 100 లైన్ కూడా చిన్న కదా 600 పేజీలు. అదే 600 పేజీలు అంటే ఒక్కో పేజీకి ప్రతి చిన్న డీటెయిల్ అన్ని కంప్లీట్ మీ చేతులే కంటే కదా. రెడీ టు మార్కెటింగ్ టూల్ అది ప్రాంప్ట్ చూసినా కానీ ఒక పేరు వస్తేనే పెద్దగా అనిపిస్తుంది. ఆ ప్రాంప్ట్ చెప్పాలి అక్కడే ఉండాలి. ఇదేం చేయాలి అదేం చేయాలి జస్ట్ కమ్యూనికేట్ చేయాలి. నేను చెప్తా ప్రాంప్ట్ రాసిస్తప్పుడు చెప్తా. నాకుండేది ఒకటే ప్రాంప్ట్ 5 ఉన్నది ఒకటే చెప్తాను దాన్ని. అంటే అది అర్థం చేసుకోవాలి. అదే అంటే దీనికి ఒకటే ప్రాంప్ట్. నెక్స్ట్ దీనికి వాడుకునే లేదు, ప్రీమియం లేదు. సో నేను మొత్తం ఇవ్వాలనేది అలా అది ఆలోచించాలి. అది థింక్ చేయాలా. థింక్ చేసి ఎంత ప్రాంప్ట్ ఇవ్వాలా అట్లా ఇవ్వాలా. అదే ఆలోచించడం. ప్రాంప్ట్ బిల్డింగ్ అంటే నేను చెప్తారా ఇది తాకట్లని మన మైండ్ వాడాలి. దీని మైండ్ పడుతుంది. అది అవుట్పుట్ వస్తుంది. తీసుకోవాలి కాకపోతే అది థింకింగ్ నీకు ఏం అవసరం లేదు. లేదు నాకు 5 క్రెడిట్లు ఉన్నాయి, 5 ఛాన్సులు ఉన్నాయి అంటే నీకు ఇంకా 4 ఉండాలి అని అంత సీరియస్ తీసుకోవాలి.
Do you think AI is a child? AI dumb. అసలు కాదు. నేను నమ్మంటే ఒప్పుకుంటలేదు. ఏవో అడిగినాడా ఎవరు ఏమన్నా మీరను మాట నువ్వు మాట్లాడలేదు అది అందరు అడిగినాడు డంబుగా అట్లా కానీ ఏ చిన్నపిల్లనే పాప డంబే కానీ ఆ పవర్స్ ఉన్నాయి, చాలా పవర్స్ ఉన్నాయి. కానీ మనం ఇచ్చేదాన్ని బట్టి మనం దాన్ని పెంచేదాన్ని పెంచేది కాదు, అదే ట్రైనింగ్ ఇచ్చి మనం ట్రైనింగ్ ఇచ్చేది అదే పెంచేదానికి. అందుకే నువ్వు ఇచ్చే చిన్న నువ్వు ఏం చెప్తున్నావు ఏం కథ మొత్తం అంతా ఆడిల్ అవుతుంది. ఆడవే ప్లేట్ కడగంటే ఏం తెలియదు ఆడగడగలను ఆడగడగలంటే బాత్రూమ్ కడగల ఆపుకోవాలంటే మల్టిపుల్ ఛాన్సెస్ అటు వేయి లెఫ్ట్ తిరిగి సింక్ ఉంటుంది, ఆడ సింక్ ఓపెన్ చేసి దాన్ని ఒక 30 degrees పెట్టుకో, వాటర్ వేస్ట్ అయితే అంతే కడుగు. కడిగి మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయంటే చిన్నపిల్ల కదా అంత డీటెయిల్ గా చాటింగ్ మన చనిపిల్లని కూడా చెప్తాం కదా, అది నాన్న అని పడుకో అంటాం. లేదు రేపు ఇంటి కూడా అవుతుంది న్యూరో సైన్స్ అవునరా, థాట్స్ ద్వారా చెప్తాం. ఎక్కడికి పోతారో మాట వ్యవసాయం చెప్తున్నావు కదా పండురా దివా ఇవన్నీ ఇవన్నీ ఆలోచిస్తే జీవితం బతకలేదు అనిపిస్తుంది రా. కొంతమంది జాబర్ని ఏమేమో అంటే కదా చదివించింది మనం ఒక ఫోటో ఓపెన్ చేస్తున్నానంటే ఇప్పుడు గుర్తుందా నాకు ఫోటో చూసి కదరా జాబ్ చేసే వారిని ఏమో అంటారు దాన్ని వేరే రకం చెప్తే చూడు, అదే కాకుండా ఎగ్జాక్ట్ అంటే ఏ ఏం చేస్తుందంటే పుష్ చేస్తుందిరా స్టార్ట్అప్స్. అంటే ఈ కాలం అట్లుందిరా, జాబ్ లోకి లేదు నమ్మకాలు లేవు. వీడియో వస్తుంది షార్క్ ట్యాంక్ వాళ్ళది, షార్క్ ట్యాంక్ ప్రేమ వాళ్ళ యాడ్ ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏం చేస్తుందంటే జాబులు లేక ఏమంటే చెప్తా చూడు, అదే నువ్వు ఇప్పుడు ఒకటి ఈ జనరేషన్ మొత్తము జాబులు లేవు, జాబులు లేకుండే జాబులు లేవు కానీ జాబుల కోసం తల్లాడుతున్నాయి ఈ జనరేషన్. అట్లుంది అది. అప్పుడు నీకు ఉండేది ఒకటే చాయిస్ తీసుకొచ్చింది, అప్పుడే తీసుకొచ్చింది. ఇప్పుడు యాక్టివ్ చేస్తా ఈ జనరేషన్ వస్తే జాబులు లేవు కానీ జాబుల కోసం కొట్లాడుతున్నారు. ఒక్క జాబ్ లేదు కొట్లాడుతున్నారు లేదు. ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారా, లేదు నాకు నేను ఇండివిజువల్ గా బిల్డ్ చేసుకోలేదు ఒకటి వచ్చింది పుష్ చేసింది అప్పుడే. ఇంపాక్ట్ తొందరలో తెలుస్తాను తెలిసింది పోతా ఉంది కూడా. చాలా హిట్ చేసి ఇంతకు ముందు ఈవెంట్స్ జరిగేది కదా అసలు, ఈవెంట్స్ షాప్స్ అసలు లేదు. ఈ లాస్ట్ 1 year నుండే పాస్ట్ ఇయర్ నుండే ఒక 2-3 years మన ట్రైనింగ్ లేదు మనకు అప్పుడే తెలిసింది అంతే. అంటే అప్పుడు అంత ఉండే కూడా కాదు. అప్పుడు మన ట్రైనింగ్ ఉన్నప్పుడు కూడా ఇట్లా మీటప్స్ మన పైన కదా, అట్లా మీటప్స్ జరిగేవి కాదు. కమ్యూనిటీ మీటప్స్ అనేది థింగే లేదు తెలుసా. కమ్యూనిటీ మీటప్స్ థింగ్, ఈ కమ్యూనిటీతో డబ్బులు ఇంత తెలుసా పెట్టే. హైదరాబాద్ డిఓ కమ్యూనిటీ హ్యాకథాన్ పెట్టే వాళ్ళకి ఎంత వస్తే ఎట్లా వస్తే కూడా తెలియదు. మొత్తానికి అయితే వస్తే అందరు పెడతారు, సబ్జెక్టులు పెడతారు. మీకు 1000 రూపీస్ నాకు అప్పుడు అట్లా ఇల్లు ఇంత పెడుతున్నారు అనుకుంటే బ్లాగ్స్ డబ్బులు దండి మొత్తం దండి ఉన్నాయి డబ్బులు. వాళ్ళే పెడుతున్నాయి. జుట్టారంటే ఆ జుట్టారు పైన తెచ్చుకోవడం వెళ్ళండి అంత ఖర్చు పెడతారు. వాళ్ళకి ఏం బట్టి ఎక్కువ డబ్బులు లక్షలు డబ్బులు వందలు 1000లోనే కొట్లాడుకుంటున్నాం కానీ తెలుసుకోవడం. ఆయన మన చాస్ కాలేజ్ అంటున్నాం కానీ ఆయన ఆ స్పేస్ లో కొంతమంది యూజర్ బేస్ మాత్రం ప్రొవైడ్ చేశారు అనమాట. ఆయన డబ్బులు సంపాదించారు. మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటే బయట చాస్ కాలేజ్ మాట్లాడుతున్నాం. బ్లాక్ చైన్ లో అయ్యన్నారే కదా
యూఎస్బిసి యూఎస్బిసి ఉంది అవి అన్నారు లేదు అసలు లేదు. డాలర్స్ తో సంపాదించాలా, తెలుసుకోవాలని కూడా అనుకోలేదు. డాలర్స్ తో సంపాదించాలా ఆయన దాంట్లో కష్టపడతారు. రేపు పొద్దున ఇవి ఏంటంటే ఏఐ ప్లస్ బ్లాక్ ఉంది, ఏఐ ప్లస్ దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి బ్లాక్ చేయలేదు. నెక్స్ట్ పేజ్ బ్లాక్ చైన్ సెక్యూరిటీ ఆర్ట్ మాత్రం హైలైట్ అసలు వాళ్ళు పెట్టిన కాన్సెప్ట్. ఒక 5 మంది అప్రూవ్ చేసే వరకు అది అలో చేయదు అనమాట. ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలంటే ఆ ట్రాన్సాక్షన్ అందరూ వెరిఫై చేస్తారు. అందరూ వెరిఫై చేసి ఇది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ అని అందరూ రిక్వెస్ట్ అప్రూవ్ కొడితేనే ట్రాన్సాక్షన్ అవుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ లెవెల్ రావాలి, అందరూ అని కాదు. ఒక 10 మెంబర్స్ ఉంటే 70% అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తే అవును ఇది గ్యారెంటీ అని అందరికీ తెలిస్తే అప్పుడు అది అప్రూవ్ చేస్తుంది. అప్పుడు అప్పుడు అది జరుగుతుంది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్. బ్యాంకింగ్ సిస్టమ్స్ లో కూడా అదే ఫాలో అవుతుంది. అదేంటి కాదు, ఇప్పుడు ఫోన్ పే నీ డేటా చేసుకొని పోవచ్చు. పొద్దున కాలం లేదు అంటే నీ చేతులు అందరూ అప్రూవ్ చేస్తే చేతిలోనే పెట్టినారు. ఛాన్స్ ఉంది కదా వాడంతా నీ డేటా డెమోక్రటిక్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఫోన్ పే వ్యాలెట్ క్రియేట్ చేశారు. నాతో ఒక కీ ఉండే 12 కీసే నా పాస్వర్డ్. నేను చేసే తప్ప దాంట్లో ఉండేది. నేను మర్చిపోతే అయిపోయి నా వ్యాలెటే మర్చిపోయా. అట్లా అట్లా వానికి కూడా అది హౌ ఇట్ వర్క్స్. అదే కానీ సెక్యూరిటీ ఉంటుంది. బరాబర్ ఉంటుంది. మంచిగా తక్కువ పెట్టు, అది నీ తప్ప అనుకో. అది మనం హ్యూమన్ మిస్టేక్, అది హ్యూమన్ ఎర్రర్. కానీ ఫోన్ పే డబ్బులు ఫోన్ పే కూడా తినచ్చు మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు అట్లే కదా పోతాను. 53 రూపాయలు 43 రూపాయలు కట్ ఎవడు అడిగేవాడు పెట్టేవాడు. మనం పోయి బ్యాంకు పోయి అడిగేంత పట్టించుకుంటున్నాం. మనం వచ్చే ముందు 53 రూపాయలు కట్టారా అవతరణ పోలంటే. నిజంగా నెక్స్ట్ ఏ దానికి అంటున్నారు. అన్ని కన్సిడర్ అంతే కదా. ఒకప్పుడు బిల్ చేసిన ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయినా ఫోన్ పైన కానీ వాట్సాప్ అయినా కానీ లేకపోతే లేదండి. ఆంటర్ప్రినర్ అనే వర్డ్ లేదు అంతకుముందు. ఒక 4-5 years కదా ఉంది, కానీ అంత లేదు. స్టార్ట్అప్ అంటే అప్పుడు ఆఫీస్ తీసుకోండి, వాళ్ళు పెట్టుకోండి చేసుకుంటూ. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్అప్ అంత ఆన్లైన్ ఏం చేసినా ఒక టూల్ పెట్టి ఎవరైనా. అరే మా కాలేజ్ లో వాడు సెమినార్ లో కూర్చున్నాము, నాకు ఒక స్టార్ట్అప్ ఉంది ఆర్గానిక్ స్నాక్స్ అని చెప్పి స్టార్ట్ చెప్పింది కదా. వాడే ఒక 15 lakhs లోపు ఏం చేసినాడు 4th year స్టూడెంట్. వాడు ఒక స్టార్ట్అప్, నాకు స్టార్ట్అప్ ఉంది, నేను దాంట్లో ఆ స్టార్ట్అప్ ని పక్కన అది రన్నింగ్ లో ఉంది, ఇంకో స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నాను. హార్డ్ వర్క్ ఒక్కటి అంటే కూర్చుంటాయి. హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ నెట్లు వాడుకునేది హార్డ్ వర్క్. మనం ఆలోచించేది చేయడమే హార్డ్ వర్క్. అప్పుడు లేజినెస్ అంటారు అది అనుకుంటుంది కదా, ఇప్పుడు కూడా ఉంది మనకి. ఇంకా అసలు కానీ కాటుకు పెట్టడానికి మాకు అట్లా కావాలని రా ఎందుకు అధికారి ఏమో నాకు అక్కడ చూసిన వాళ్ళందరూ చాలా కష్టపడి ఏమో పెళ్ళొచ్చి కూడా కష్టపడింది. రీల్స్ కష్టపడింది అంటే నువ్వు కాదు, జనరల్ కాన్సెప్ట్ నాకు చాలా కనిపిస్తాను. అసలు ఇంకా నైట్ అయిపోతే ఎక్కువ కనిపిస్తాను. ఇంతకుముందు అయితే ఇక్కడ స్టడీ ఇన్స్టెంట్ కనిపిస్తుంది. ఏడుస్తున్నాడు ₹115 రాత్రి ₹115 అనుకోరా.
కాదు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అక్కడ గేమ్ థీమ్ ఏంది, ఐడియా ఏంది, పని అది ఫ్రైడే కూర్చొని ఫ్రైడే ఏది చెప్పే నువ్వు మహారాజు ఫ్రైడే కూర్చొని సాటర్డే హ్యాకథాన్ అంటే ఫ్రైడే ముందు రోజు కూర్చుంది. ఫ్రైడే కూర్చొని ఇప్పుడు రేపు మన టైం ఉంది, వీడియో తీయాల రేపు మన వీడియో తీయాల కదా. కమిట్మెంట్ ఇచ్చుకోలేదు. ఇప్పుడు మాస్టర్స్ గ్లోటిక్ ఇంటర్న్షిప్ నీ కెరీర్ లో ఏదో సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్, మాస్టర్స్ గ్లోటిక్ ఇంటర్న్షిప్, ఇంకో పక్క రివైండ్ దాని కింద లేవు అంటే ఒక 5 గంటలు అది కూడా సింగల్ టైం తీసుకుంటే పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ ఎట్లా మేనేజ్ చేస్తారు చెప్పు. డూ యూ థింక్ మల్టీ టాస్కింగ్ కెన్ బి మేనేజబుల్? అసలు కాదు, అసలు కాదు. అవుతుంది కానీ అవుతుంది కానీ అంత టైం ఎక్కువ. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు కాలేదు. ఆ పనులు రేపటి చెక్ చేస్తాం. ఎఫిషియన్సీ అయిపోయింది కాదు. ఈ రోజు ఒక్కటే మీరు వీడియో తీసుకు, రేపు ఒక్కటి వీడియో తీసుకుంటే మిగతా 4 పనులు, మిగతా 4 మెంబర్స్ రేపు వీడియో పని ఒకటి అయిపోతుంది. మాస్టర్ గ్లోటిక్ పోతుంది అని చెప్పేది, క్వాలిటీ పోతుంది. అసలు అది వర్కౌట్ కాదురా, చేయకూడదు. చేసినా అంత చేయకూడదు. బ్యాలెన్స్ చెప్పింది. హోమ్ రూమ్ తీసుకుంటే ఆడ చేసే బ్యాలెన్స్ చెప్పింది. అది కూడా బ్యాలెన్స్ అంటుంటారు కదా, బ్యాలెన్స్ అంటారు కదా. బ్యాలెన్స్ చేయాలా అట్లయితే నీకు అబుల్టీ నీకు తెలుస్తుంది అంటే చెప్తా పడతాను. కరెక్టే కదా. నువ్వు రెండే పెట్టుకో. మాస్టర్స్ గ్లోటిక్ నీకు కెరీర్ ఏంది లేదంటే అట్లన్నా అవుతుందేమో. అట్లు కూడా చాలా కష్టం. రెండే ఉన్నాయి. ఏమున్నాయి? ఇంటర్న్షిప్ ఉంది, ఇంటర్న్షిప్ డిజైనింగ్ తప్ప, మాస్టర్ ప్లాట్ఫామ్ తప్ప ఏం లేదు. అయినా కానీ మీకు ఎంత టైం లేదు. చిన్న చిన్న కూడా ఇంపాక్ట్ రా మెటీరియల్ వచ్చేది, కంటెంట్ రేషన్ కూడా ఆలోచించేది. రూమ్ లో ఉండే కొడతా అన్నీ కొడతా. అదే పని కొట్టింది ఎంత ఇప్పించడానికి కదా. నాకు రూమ్ లో చేసి నాకు ఇవే పని, నీకు ఇవే పనులు నీకు అంతే. అట్లా అవుడు అప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినాను, నీ టైం అంతా ఆడిపోతుందా అని అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. అంత క్వశ్చన్ చేస్తా తెలుసా? అదే తెలుసా, ఈ టెన్ నాకు అర్థం అయిపోతుంది. అరే ఊరుకోరాను ప్రశాంతంగా పనుకోండి. ఈరోజు ఫ్రైడే మొత్తం దానికి పెట్టచ్చు. ఎప్పుడెప్పుడు ఉన్నారా? ఇంకా ఏమన్నా నన్ను కూడా ఏమన్నా అప్లై చేసినారా? కొన్ని హ్యాపీతాను చెప్పకపోయినా నీవేనా అర్థం ఉంటుంది. రాని 12th ఒకటి, ఇంకోటి కూర్చోండి. అవును బెంగళూరు ఎప్పుడు? 19 అంటే బెంగళూరు పోలా 19th సెలెక్ట్ అయితే బ్రో ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ అవ్వాలి. 10th రా. అరే మనం కూర్చున్నాం కాదు అంతే. నైట్ థర్స్డే కూర్చున్నాం దేవా అంటే. థర్స్డే ఎప్పుడు? అది థర్స్డే లాస్ట్, 10th లాస్ట్. ఇప్పుడు వచ్చే 10th రా. ఈరోజు 9th, రేపు లాస్ట్. డేట్ అడుగుతున్నా ఎప్పుడన్నా ఏజెంటిక్ డే అంటున్నాను. అదే డేట్ అడుగుతున్నా ఇప్పుడు ఈ ఈవెంట్ వేస్తాను. 25, 26 జూలై కదా. రేపే కదా అట్లా డే సబ్మిషన్ ఐడియా. మనం రేపు ఐడియా సబ్మిషన్ పెట్టుకొని ఈరోజు డిస్కస్ చేశాను. టీమ్స్ ఏమి కూడా చూడలేదా? ఏం చూసినా మైండ్ లో ఉంది. అది కూర్చున్నావు రా అంతే. 10th రోజు కూర్చుంది. రేపు వీడియో వాళ్ళు ఇచ్చినారు రా అంత ప్రాబ్లమ్స్. రేపు వీడియో చేద్దాం రా.
అయినా వీడియో ఉంటాయి హాఫ్ డే కల్లా అయిపోతుంది తీసుకుంటా ఆఫ్టర్నూన్ అయిపోతుంది, పొద్దున్న లేస్తాను మధ్యాహ్నం లేదు అయిపోతుంది వీడియో ఎడిటింగ్. ఏం లేదు నేను వేస్ట్ కూడా చేయటం లేదు. ఎట్లా పనులు పోయావో అట్లే పైన వీడియోకి ఎంత టైం తీసుకున్నా అదే టైం తీసుకుంటాను. వీడియోకి ఎడిటింగ్ చూస్తాను, ఆ టైంకే కట్టు. ఆ టైమే పూరా సరిపోతుంది, ఆ రోజు మొత్తం అదే సరిపోతుంది. అదే కదా కొంచెం తొందరగా లేస్తే అయ్యే టైంలోనే అయిపోతాయి కదా. అయితే కరెక్ట్. రేపు ఆఫ్టర్నూన్ కల్లా అయిపోతున్నాం. టైం మేనేజ్మెంట్ అంటావా? చేసుకోవాలి. నిన్న ఇద్దరు రాయాలి, ఈ పొద్దు ముగ్గురు అయితే రేపు చేద్దాం. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇట్లాంటివి ఉంటాయని నేను కమిట్మెంట్ ఇచ్చుకోలేదు యూట్యూబ్. లేకపోతే నేను వచ్చేది కూడా పెట్టిన వీడియో. కడ్డు ఉండాలి రా మనిషి, ఉండాలి రాదు. నాకు 30-96 ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి అనుకో, నాకంటే ఎక్కువ ఉన్నాయి అనుకో. కానీ మీరు మేనేజ్ చేయగలరు. మేనేజ్ బ్యాలెన్స్ అనే బట్టి రిమూవ్ చేస్తాను. వీడి చెప్పినా నాకు తోడప్పుడు రిలైజ్ అయినా నేను మైండ్ లో ఉండే, అరే కాన్షియస్ లో ఉండా, కానీ ఆ వర్డ్స్ వాడుతుంటే కానీ కాన్షియస్ ఏముందంటే మల్టీపిక్స్ వర్కౌట్ కాదని ఉంది, బరాబర్ ఉంది కాన్సెప్ట్, కానీ బయటకు చెప్పలేదు. బయట ఎందుకు మేనేజ్ అవుతుంది, క్వాలిటీ రాదైతే ఒప్పుకుంటారా? ఓపెన్ అయితే అంత సేల్ చేస్తున్నారంటే వాళ్ళు ఒకటే మైండ్ తలకాయ, ప్రోడక్ట్ ని ఎట్లా సేల్ చేయాలి, అంతే మించి ఏముండదు వాళ్ళకి. ఇవన్నీ ఉండదు. చేస్తా వాడు ఏమైనా 5 ప్రోడక్ట్ బిల్ చేస్తున్నాడా? ఒకటే ప్రోడక్ట్ కదా, ఒకటే తలకాయ ఉంటుంది, తీసుకోకపోతుంది. దాన్ని ఒకటే దాని మీద పెడితే ఎంత తీసుకోవచ్చు. నువ్వు 5 ఇచ్చేది కన్నా ఒకటి ఇక్కొని పారిపోయి అది రాక ఈ పక్కడి రాక ఇదేం గ్లోటిక్ కోసం నేను ఇంకోటి అనుకోండి కదా, దాని నుండి దీన్ని తీసుకొచ్చి దీని నుండి దాన్ని ఒక్కోటి ఇంటర్కనెక్షన్ ఉన్నాయి, కానీ ప్రాక్టీస్ చేసుకొని ఎక్కువ టైం పెరుగుతుంది. ఒక స్టేజ్ అంటే అన్ని పోతే మాది 96 పోతాయి, అన్ని వెళ్ళిపోతాయి, వాడిని పోతాయి. అప్పుడు ఉండే ఒకటే 2 ఉంటాయి తలకాయలు, బ్లోటిక్ బ్లోటిక్ కూడా ఏం పడండి క్లయింట్ ఉంటా చేస్తాము మర్తుంటాం కానీ మాట్లాడుతున్నాం. అదే ఇన్వెస్టర్ దగ్గర పోతే ఖచ్చితంగా మాస్టర్ పెట్టచ్చు ఎక్కువ టైం. బ్లోటిక్ అనేది కూడా ఉంటుంది. డబ్బులు ఈ పక్కలు వస్తుంటే మనం ఈ పక్కల ఆలోచించి ప్లాన్ చేసి కనెక్ట్ లేకున్నప్పుడు ఇప్పుడు మనీ వస్తా అంటే కాన్సెప్ట్ ఉంటాయి చెప్తే, మన ఎగ్జిక్యూషన్ లో కూడా కాన్స్ ఉంటాయి. మన ప్లానింగ్ లో ఏమైనా మిస్టేక్ జరిగితే అప్పుడు ఏమన్నా వాడు డబ్బులు పెట్టి అడిగినట్టుంటే లేదు పక్క తీసుకురాడు. ఎందుకు తీసుకురాను? మనకి ఉంటుంది. బయట ఉండే స్టార్టర్స్ ఎవరో స్టార్ట్ చేస్తారు 18 years, కొత్త ఐడియా తీసుకుంటారు, స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోతారు, ఇంకా ఆపరేషన్ చేసుకుంటారు, వాళ్ళు లాంచ్ తెచ్చి కావచ్చు చేసుకుంటూ పోతారు. ఇంకా అవును వాళ్ళే పోతారు, ఇన్వెస్ట్మెంట్ అడుగుతారు, చూపించుకుంటూ అంత బంద్ చేస్తారు. 30 లక్షలు 30 లక్షలు ప్రోడక్ట్ కి అంత బంద్ చేస్తారు. అయిపోయి అంటారు, అయిపోయి వస్తుంది జనరేషన్. ఇన్వెస్టర్ లేదు నాకు కట్టే తీద్దామంటే డైలీ కంపెనీ చేయడం నేనే అనుకో, అంతే అంతే అంటే దీన్ని పెట్టాలి ఇన్వెస్ట్ పట్టుంటుంది. వాళ్ళని తిక్కోవాలి కాబట్టి ఇన్వెస్ట్ బట్టి కదా. ఎత్తు పెట్టారు మీకు దాన్ని స్టాప్ చేశాను. ఇదే డౌట్ ఈ టైం పట్టాడు హెలికాప్టర్ కాదురా ఎరుప్లేన్. వీడు హెలికాప్టర్ అంటారు, వాడు హెలికాప్టర్ పట్టాడు. హెలికాప్టర్ కట్టడం జరుగుతుందా? హెలికాప్టర్ వేరే సౌండ్ వస్తుంది అప్పుడు హెలికాప్టర్ తిరిగితే.
ఎట్లా పరకం కదా నాకు చేస్తాను నీకు పట్టి అయిపోతున్నా ఊడైనా పెట్టుకుంటా తలకేదో ఫస్ట్ వేసినా పెరుగు పెరుగు ఆ నీళ్ళలో వేసి పెట్టుకో ఉంటుంది ఉంటే రకంగా చల్లగా కొంచెం కానీ ఈ రూమ్ టెంపరేచర్ కన్నా రాకపోకున్నట్టు ఉంటుంది. దివా ఈరోజు ఏమని చెప్తురా ఈరోజు సెషన్ ఏమని దివా వీడియో ఎక్స్పెక్ట్ డ్యూరేషన్ ఎక్స్పెక్ట్ గంట 2 నిమిషాలు రా 1 hour మాట్లాడమా 1 hour పోడ్కాస్ట్ అవునరా ఎంత రా పచ్చి ఉన్నదా రాకండి ఇంట్రెస్ట్ అన్నట్టున్నారు. అవును పునా బాత్రూమ్ ఉంటాయి ఇట్లా ఉంటాయి బ్రో టాక్స్ నేచురల్ టాక్ రా టాక్ టాక్ జనరల్ టాక్ జనరల్ వద్దు అవుతుందా వద్దే వద్దు చూడకపోయినా పర్లేదు. అప్డేట్ వచ్చిందిరా ఇద్దరు పెద్ద అప్డేట్ స్విచ్ ఆఫీస్ అనుకున్నామంటే మీడియం బోర్డు స్విచ్ ఆఫీస్ అనుకున్నామంటే ఇద్దరు పెద్ద అప్డేట్ ఏమొచ్చింది ఇద్దరు పెద్ద అప్డేట్ దీనికి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయరా అప్డేట్ ఏ మనసే కాదండి ఇది అదేనా పునః ఆపేసా పునః ఏమని చెప్తా లాస్ట్ లో ఏం లేదు మనం చూస్తున్నా నువ్వు ఏం లేదంటే ఎట్లా సబ్స్క్రైబ్ ఇట్లా అని చెప్పు మా ఓపున్నా చెప్తా ఎట్లా అట్లా అప్లోడ్ చేస్తున్నా పునః ఇది ఇట్లా ఇట్లా అప్లోడ్ చేస్తా ఇట్లా అప్లోడ్ చేసే ఇప్పుడే క్రియేట్ చేయి ఛానల్ ఇప్పుడే అప్లోడ్ చేయి అంతే ఒక్క మాట అంతే ఒక్క మాట దాన్ని రా నేను ఎడిట్ చేసేది ఏం లేదు నేను రాకండి నాకు ఎడిట్ చేసి నీకు కూడా లేదు డౌట్ అయితే నీకు నేను కూడా ఏంటి లేదే నాకు అగో రకం అడితే అవును తమిళ ఎడిట్ చేసుకుంది తమిళ మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసింటారు మనకి పెట్టలే ఇంకా అప్లోడ్ కొట్టిట్లే ఏమని చెప్పేది ఫస్ట్ వీడియో గురించి చెప్పునా ఇట్లా ఉంటుంది చెప్పండి ఎలాంటి కంటెంట్ పెడతాము అసలు ఎందుకోసం పెడుతున్నాము అసలు ఎవరు చూడాలని చెప్తున్నాము టీవీ కోచింగ్
యాక్చువల్లీ ఇట్లా టైప్ ఆఫ్ కంటెంట్ వస్తుంది నేచురల్ టాక్స్ ఎట్లా మాట్లాడతామో రియల్ కన్వర్జేషన్స్ ఇద్దరు టీ టాక్ ఉన్నప్పుడు కానీ లేదంటే జస్ట్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ మాట్లాడుకుంటాము అవే కంటెంట్ జస్ట్ స్టూడెంట్ మైండ్ సెట్స్ జనరల్ టాక్ లైఫ్ టాక్స్ లైఫ్ మోటివేషన్ మైండ్ సెట్ మొత్తం మనుషులు నేనేమనుకుంటున్నా కార్తీక దివాకర్ ఏమనుకుంటున్నా అవన్నీ బయటకు వస్తాయి మైండ్ సెట్ అట్లా దిగిపోతుంది యూట్యూబ్ లో అది ఎందుకు చేస్తున్నాము అంటే లైక్ మా లైఫ్ లర్నింగ్స్ కానీ మేము మాట్లాడుకుంటుండేది కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అట్లీస్ట్ యువర్ ప్రాబ్లమ్స్ అన్న కొంత సాల్వ్ చేయగలరు మా టాక్ జస్ట్ వీ కెన్ షిఫ్ట్ యువర్ మైండ్ అది కూడా అనుకోవచ్చు షిఫ్ట్ యువర్ మైండ్ సెట్ కూడా అనుకోవచ్చు జస్ట్ ఇట్లా నా ఏజ్ లో ఉండేవాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నా నేను ఎట్లా ఆలోచించాలని మీరు ఆలోచిస్తున్నారు ఆలోచించాలని మా ఉద్దేశం అండ్ దిస్ ఇస్ దివాకర్ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ దిస్ ఇస్ పునహరి బై ద వే దిస్ ఇస్ సెకండ్ ఇయర్ junior to these two guys and I'm by the way in third year BTech CSC. అరే రాకంటే మొత్తం గంట నిమిషాలుందిరా అని లాస్ట్ వరకు ఎవరు వస్తాడంట దానిలో వస్తుంది ఎవరెవరు పెట్టుకుంటారు వచ్చినాడంటే ఇది ఒక్కటే వస్తే పక్క సబ్స్క్రైబ్ ఎందుకంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ కరెక్ట్ ఇవ్వచ్చు ఇంతవరకు వచ్చినాడంటే వాడికి మైండ్ సెట్ డిఫరెంట్ ఇది ఒకటి పెట్టదు పక్క ఇదొక్క పక్కా డెఫినెట్లీ అంతే రాజువా సైనింగ్ ఆఫ్ బాయ్ 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 బాయ్.